దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 పేతురు 1 అధ్యాయం 3, 4 వచనాలు చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనము ఎవరిని స్తుతించాలంటండి? మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడ్డ వారిగా ఉన్నారంటే 4వ వచనంలో మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన, మృతుల్లో నుండి అంటండి యేసుక్రీస్తు ప్రభువారు లేచారు. ఎలా లేచారంటే జీవముతో కూడిన నిరీక్షణ ఎందుకంటే మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ఎవరినైనా సరే మనము నిరీక్షణ కలిగి ఉన్న వారిగా ఉండాలి కదండి. ఏదైనా సరే మన విషయాలు, మనకు కావలసిన విషయాల్లో, మన కుటుంబంలో మనకి కావాలనుకున్నది మనం ఏదైనా సరే అది జరగదు అసలు జరిగే పరిస్థితి కాదు. కానీ అటువంటి నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడు. ఇది అసాధ్యమైనది కానీ మనం నిరీక్షణ కలిగి ఉంటే ఆయన కార్యం చేస్తాడు. ఇక్కడ ఎలా ఏం చెప్తున్నారంటే జీవముతో కూడిన నిరీక్షణ అంటండి. మామూలు నిరీక్షణ కాదు, జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగిన వారిగా ఉన్నాము. ఎందుకంటే మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనం అంటే జీవముతో కూడిన నిరీక్షణ కలిగినట్లు ఉన్నాము. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చూసారండి, ఆయన లేచారు, జీవముతో కూడా నిరీక్షణతో మనల్ని లేపారు. ఆయన అలా లేచారు. కానీ ఏం చెప్తున్నారంటే అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది స్వాస్యము మనకు కలిగినట్లు. ఎలాంటి మనకి స్వాస్యం ఇస్తారంటే అక్షయమైనది మనకిస్తాడు, అలాగే నిర్మలమైనది మనకిస్తాడంట. ఎప్పటికీ కూడా వాడబారినదినైనా స్వాస్యం అంటే స్థిరాస్తి, స్వాస్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పునంటే, విశేష కనికరం అంటే మనకున్న జ్ఞానం కాదండి, దేవాది దేవుని జ్ఞానం. ఆయన జ్ఞానం విశేషమైన, గొప్పగా విశేషం, దానికి పేరు పెట్టడానికి కూడా లేదన్నమాట. అంత విశేషమైన కనికరము మన పట్ల ఆయన కలిగి ఉన్నారు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశారంటే ఆయన కన్నంత అద్భుతమైన కనికరం. ఎంత అద్భుతమైన కనికరం అంటే అండి, మనం ఏదైనా పొరపాటు చేస్తే మన పిల్లలు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన అక్క చెల్లెలు, మన తల్లిదండ్రులు సహించలేరు, మన ఇరుగు పొరుగు వారు కూడా సహించలేరు. కానీ దేవాది దేవుడు మనల్ని విశేషమైన కనికరం, అంత గొప్ప కనికరం మన పట్ల ఉంచి మనల్ని అంటండి మరలా జన్మింపచేస్తాడంట. మనం ఎన్నిసార్లు కనుక పొరపాట్లు చేసి, తప్పిదాలు చేసి, పాపం చేసి మనం త్రుట్టులు పోయిన వారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా మనల్ని మరలా జన్మింపచేస్తాడంటండి, విశేషమైన కనికరం మనపై ఉంచంటండి మనల్ని మరలా జన్మింపచేస్తాడు. అంటే మనం చనిపోయిన వారు మన శరీరంతో లేగిస్తామని కాదు, మనము ఆయన మహిమ స్వరూపము. ఎందుకంటే ఆయన ఆత్మకి మహిమ స్వరూపము మనకి ఇచ్చి మనల్ని మరలా తిరిగి జన్మింపచేసేవాడుగా దేవాది దేవుడు ఉన్నాడని మనకి ఉదయకాల సమయంలో దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. ఎందుకంటే ఆయన
ఏదైతే జీవము గల మనము నిరీక్షణతో ఉన్నప్పుడు, జీవముతో కూడిన జీవ నిరీక్షణ కలిగి మనం ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే లేచారో అలాగే మనకి ఎటువంటిది ఇస్తానన్నారో వాటినన్నిటినీ కూడా మనకి ఇవ్వటానికి మన పట్ల ఆయన విశేషమైన కనికరం కలిగి ఉన్నాడు. కాబట్టి మనను మరలా నూతనంగా ఆత్మీయ జీవితం మనకి మహిమ స్వరూపాన్ని, మహిమ శరీరాన్ని ఇచ్చి మరలా మనల్ని నూతనంగా జన్మింపచేసి మనకి ఏమిస్తారంటండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది స్వాస్యము మనకిస్తాడని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ మనందరితోనూ కూడా మాట్లాడుతున్నాడు. మరి ఆయన విశేషమైన కనికరము మన పట్ల ఉండేలాగున అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన ఇచ్చే నిత్య రాజ్య స్వాస్థ్యం. ఎటువంటి స్వాస్థ్యం అంటే అండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది, అటువంటి స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. కాబట్టి అటువంటి స్వాస్థ్యం పొందుకునే వారుగా మనం వేగిరపడదాము. ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.